హలో ఫ్రెండ్స్, నేను రాజు. తమిళనాడు రాజకీయాలు హీటెక్కిస్తున్నాయి. దేశంలో ఇప్పుడు అందరి చూపు కూడా ఈ తమిళనాడు పాలిటిక్స్ పైనే ఉన్నాయి. టీవీకే పార్టీ పెట్టి అనతి కాలంలోనే అతిపెద్ద పార్టీగా అవతరించింది తమిళనాడులో. అయితే విజయ్ ఈరోజు గురువారం ప్రమాణ స్వీకారం చేయాల్సింది. కానీ మ్యాజిక్ ఫిగర్ 118 స్థానాలు గెలుచుకోకపోవడంతో గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. టీవీకే పార్టీ 234 స్థానాల్లో పోటీ చేస్తే 108 స్థానాలు గెలుచుకుంది. మ్యాజిక్ ఫిగర్కు ఇంకా 11 మంది కావాలి. అంటే విజయ్ గెలుచుకుంది 108 కదా, మరి 10 కావాల్సి ఉంది కదా అని అనుమానం రావచ్చు. అయితే విజయ్ 2 చోట్ల పోటీ చేశాడు. 2 సీట్లు గెలుచుకున్నా కూడా అది ఒక్కటి కిందనే కౌంట్ అవుతుంది. కాబట్టి ప్రస్తుతం టెక్నికల్ పరంగా టీవీకే పార్టీ మెజారిటీ 107 స్థానాలు. అయితే ఇంకా 11 మంది కావాలి. అయితే కాంగ్రెస్ పార్టీ టీవీకేకు మద్దతు తెలుపుతుంది. వాళ్ళకు 5 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఇంకా 6 మంది కావాలి. అయితే ఆ 6 మంది ఎమ్మెల్యేల మద్దతు ఎవరిస్తారు? ఒకవైపు డిఎంకే టీవీకే పార్టీ మీద గుర్రుగా ఉంది. ఎందుకంటే ఎన్నికల్లో టీవీకే పార్టీని వాళ్ళు చేసినటువంటి కరప్షన్ని ఎండగట్టాడు విజయ్. ఇక మరోవైపు అన్నా డిఎంకే, ఈ పార్టీ కూడా టీవీకే పార్టీకి మద్దతు ఇచ్చే ప్రసక్తే కనబడట్లేదు. అయితే ఇప్పుడు సీఎం అవుతాడా కాదా అనే అనుమానాలు వస్తున్నాయి. మరోవైపు చూస్తే ఎన్నికల రిజల్ట్ ముందు రోజు రాత్రి విజయ్ ఇంటి చుట్టూ భారీ భద్రత కల్పించారు పోలీసు యంత్రాంగం. ఆ తర్వాత ఆయనకు ప్రత్యేకమైనటువంటి భద్రతా సిబ్బందిని కూడా ఏర్పాటు చేశారు. రిజల్ట్ తర్వాత తీరా చూస్తే నిన్న రాత్రి నుంచి ఆ భద్రతా సిబ్బందిని కూడా తొలగించారు. గెలిచినప్పటి నుంచి విజయ్ ఇంటి వద్ద భారీ భద్రతతో పాటు కోలాహలంగా ఉండేటివి ఆ వీధులు ఇప్పుడు చూస్తే వెలవెలబోతున్నాయి. ఆయన పర్సనల్ సెక్యూరిటీ గార్డ్స్ తప్ప అక్కడ ఎవరూ లేకుండా వెలవెలబోతుంది విజయ్ ఇంటి ముందు. అయితే ఎందుకు ఇలా జరుగుతుంది అంటే మ్యాజిక్ ఫిగర్ అయినటువంటి 118 మంది ఎమ్మెల్యేలు ఉంటేనే టెక్నికల్గా విజయ్ ప్రమాణ స్వీకారం చేయొచ్చు. విజయ్ వెళ్ళి గవర్నర్ గారిని కలిశారు. కలిసిన తర్వాత 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందా అని అడిగారు. విజయ్ చెప్పింది మా పార్టీకి 108 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది అన్నారు. అయితే గవర్నర్ దానికి సంతృప్తి పడలేదు. 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంటేనే ప్రమాణ స్వీకారానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తానని చెప్పాడు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ విజయ్ టీవీకే పార్టీకి మద్దతు ఇవ్వడానికి ముందుకొచ్చారు. వాళ్లకు 5 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇప్పుడు టెక్నికల్ పరంగా ఇంకా 6 మంది ఎమ్మెల్యేలు కావాలి. ఆ 6 మంది ఎమ్మెల్యేలు ఎవరు, ఏ పార్టీ నుంచి వస్తారు అనేదే ఇప్పుడు సందేహంగా మారింది. రాష్ట్రంలోనే అతిపెద్ద పార్టీగా అవతరించినటువంటి టీవీకే పార్టీ అధినేత విజయ్ ముఖ్యమంత్రి అవుతాడనుకుంటే ఏంటి ఈ టెన్షన్ అని చెప్పేసి టీవీకే పార్టీతో పాటు విజయ్ అభిమానులు ఆందోళన పడుతున్నారు. అయితే ఇక్కడ మరో విషయం ఏంటంటే నిన్న రాత్రి నుంచి బాగా సర్క్యులేట్ అవుతున్న విషయం ఏంటంటే డిఎంకే అన్నా డిఎంకే కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారనే వార్తలు గుప్పమన్నాయి. ఆ తర్వాత అన్నా డిఎంకే పార్టీ వర్గాలు దీన్ని ఖండించాయి. 40 సంవత్సరాలుగా మేము భద్రశత్రువులో మేము ఎలా కలిసిపోతామంటూ అన్నా డిఎంకే కూడా ఒక ప్రకటన రిలీజ్ చేసింది. ఇప్పుడు మరి విజయ్కి మద్దతు ఇచ్చే వాళ్ళు ఎవరు? ఒకవేళ మ్యాజిక్ ఫిగర్కి విజయ్ చేరువ కాకపోతే అంటే 118 మంది ఎమ్మెల్యేల మద్దతు లేకపోతే విజయ్ పరిస్థితి ఏంటి? ఇప్పటికే విజయ్ రకరకాల ప్రయత్నాలు అయితే మొదలుపెట్టాడు. ఇక మిగిలిందల్లా ఒక్కటే, బీజేపీ. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ గనక గ్రీన్ సిగ్నల్ ఇస్తే అన్నా డిఎంకే మద్దతు ఇవ్వచ్చు. ఒకవేళ విజయ్ బీజేపీ పెద్దలతో సంప్రదింపులు జరపకపోతే పరిస్థితి ఏంటి? మళ్ళీ ఎన్నికలు వస్తాయా అనే అనుమానాలు తమిళనాడు రాజకీయాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ఇది సంగతి.